ఇంకెక్కడన్నా వెలిసిందా ఇలాగా ఇక్కడ? నాకు తెలిసినంత మట్టుకైతే ఇక్కడే మొదటగా వెలిసింది అనుకోవచ్చు. శ్రీ అమ్మవారు స్వయంగా వెలగడం జరిగింది ఇక్కడనే. అమ్మవారు చింత చెట్టులో రూపం పొందడం అంటే చాలా, అసలు మా గ్రామం వల్ల చాలా అదృష్టం అనుకోవాలా. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. జై మాతాజీ. ఓకే, చూస్తున్నారు కదండి. చూస్తున్నారు కదండి, పంతులు గారి మాటలలో విన్నాం కదా అమ్మవారి గురించి. ఫస్ట్ టైం అంట, నేను కూడా ఇదే ఫస్ట్ టైము. ఒక చింత చెట్టు కాండంలో అమ్మవారు వెలిసిందంటే ఎంత అదృష్టం ఉండాలి. పక్కనే ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉన్నది. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు, ఇక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. చాలామంది ఎక్కడెక్కడి నుంచో చాలామంది భక్తులు అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్క ఊరు నుంచి వెళ్ళి పెద్ద జాతరను అయితే తలపిస్తుంది ఇక్కడ అమ్మవారి దగ్గర. ఓకే, చూసేయండి, భక్తులు అయితే చాలామంది రావడం జరుగుతుంది. ప్రతిరోజు అన్నదానం కూడా పెడుతున్నారు ఇక్కడ. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే చూస్తున్నారు.